అందరికీ నమస్కారం. ఈరోజు మన కార్యాలయంలో శివ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాలు ఈరోజు పునఃప్రారంభించడం జరిగింది. దానికి మీరందరూ కూడా హాజరైనందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు. మన గతంలో శివ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. ప్రధానంగా వైద్యానికి సంబంధించి వేలాది మందికి ఆపరేషన్ చేయించి వైద్యం ద్వారా చాలామందికి ఉపయోగపడ్డాం. అట్లాగే ఈ విద్యకు సంబంధించి ఎంతోమందికి చదువుకోవడానికి సహకారం చేస్తాం. సొసైటీలో అవేర్నెస్ ప్రోగ్రాంలు రైతాంగానికి సంబంధించి కానీ, యువతకు సంబంధించి కానీ, మహిళలకు సంబంధించి స్వయం ఉపాధి కార్యక్రమాలు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. అదే రీతిలో రాజకీయం ద్వారా అయితే మరిన్ని సేవలు చేయొచ్చని చెప్పి ఆలోచనతో రాజకీయంలోకి రావటం. ఆ రాజకీయం ద్వారా 2019లో ఎమ్మెల్యే అయ్యి ప్రతిపక్షంలో కూడా ప్రజల సమస్యల పట్ల పోరాడి ప్రజల సమస్యలకి పరిష్కారం చేసాం. అట్లాగే అభివృద్ధి సంక్షేమాన్ని సమర్థవంతంగా చేసాం. అలాగే 2014లో కూడా భారీ మెజార్టీతో కలిసి ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా ఉండి నియోజకవర్గంలో స్థూలోత్పత్తిని బాగా పెంచి ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరిచాం. అట్లాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచాలని ప్రణాళిక చేసుకుని ఉన్నాం. మొన్న 2019లో నేను పార్టీ ఆదేశంతో నేను ఎంపీ కింద కంటెస్ట్ చేసి డిఫీట్ అయ్యాను. ఇప్పుడు పార్లమెంట్కి రఘురామకృష్ణ గారు వస్తున్నారు, ఆయన కంటెస్ట్ చేయబోతున్నారు. మనం ఉండి నియోజకవర్గంలో నేను మళ్ళీ తిరిగి ఉండి నియోజకవర్గం పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల కోసం, ఆదేశం కోసం ఎదురు చూస్తున్నాను. అట్లాగే ఉండి నియోజకవర్గానికి సేవ చేయడానికి ఈ ట్రస్ట్ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఈ ట్రస్ట్ ద్వారా నిరంతరం మన పేద వర్గాలకి ఏదైతే ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి కానీ, ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి కానీ, అలాగే విద్యకు సంబంధించి కానీ సేవ చేయడానికి సన్నద్ధుడై ఈరోజు కార్యకలాపాలు ప్రారంభించాం. అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఆహ్వానమై వచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు. అందరికీ కూడా నమస్కారం.